హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మన వీడియోలో నేను ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రాన్నయితే చూపించబోతున్నానండి. అది మహారాష్ట్రలోని షిరిడి గ్రామానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న శనిసింగ్నాపూర్‌లోని శనీశ్వరుడు భగవానుడి యొక్క ఆలయాన్నయితే మీకు ఇవాళ చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మాత్రం మీరెక్కడా స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా నచ్చుతుందండి. ఈ వీడియోని మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్‌లో ఓం శనీశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఇక్కడ నవగ్రహాలని ప్రతిష్ఠించారండి. ఇక్కడ చూసారా, ఈ గోపురంలాగా ఎంత పొడవుగా ఉందో చూసారా ఇక్కడ? చాలా బావుందండి ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీగా ఈ శని భగవానుడి యొక్క ఆలయాన్నయితే తప్పకుండా మీరు సందర్శించండి షిరిడి వెళ్ళినప్పుడు మాత్రం. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఉన్న శనిసింగ్నాపూర్ ఆలయ చరిత్ర కలియుగారంభం నాటిదిగా నమ్ముతారండి. శనీశ్వరుడు ఇక్కడ స్వయంభూగా వెలిసారనమాట. శని భగవానుడు తన తండ్రి సూర్యదేవుని వలె ప్రకాశవంతంగా, తన గురుదేవుడైన శివుని వలె గంభీరంగా ఉంటారు. కర్మఫలదాతగా పేరుగాంచిన శనిదేవుడు ఒక వ్యక్తికి అతని కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తాడు. నవగ్రహాలలో శనిదేవుడు అత్యంత శక్తిమంతుడు అని మనకి తెలిసిన విషయమే. శనిదేవుని వక్రదృష్టి ఎవరిపై పడుతుందో వారు ఎంత బలవంతులైనా, ఎంత ధనవంతులైనా సరే వారు సర్వనాశనం అవటం ఖాయం. అంత మోస్ట్ పవర్ఫుల్ అయినటువంటి శని భగవానుడి యొక్క ఈ క్షేత్రాన్ని మనం తప్పకుండా సందర్శించుకోవాలండి. ఇది మన దేశంలోనే సుప్రసిద్ధ శనీశ్వర ఆలయాలలో ఒకటి. ఇక్కడ శనీశ్వర భగవానుడు స్వయంభూగా వెలిశారు. ఆకాశమే తనకు నీడ అని, ఎటువంటి దేవాలయ నిర్మాణం వద్దని స్వామి స్వప్నంలో చెప్పడంతో ఇక్కడ విగ్రహానికి ఎటువంటి పైకప్పు లేకుండా బహిరంగ ప్రదేశంలోనే పూజలు అందుకుంటుంది. శనిసింగ్నాపూర్ ఆలయానికి పురాణ గాథ ఒకటి ఉంది. పురాతన కాలంలో వచ్చిన వరదలకి ఒక భారీ నల్లరాయి గ్రామం ఒడ్డుకి కొట్టుకు వచ్చింది. కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఆ రాయిని ఇనుప చువ్వతో పొడవగా ఆ రాయి నుండి ఒక పెద్ద శబ్దం వచ్చిందంట. అదే సమయంలో ఆ రాయి నుంచి రక్తం కూడా స్రవించిందంట. అదే రోజు రాత్రి భక్తుడొకరి కలలో శనీశ్వర స్వామి ప్రత్యక్షమై ఆ దివ్యశిల తన రూపమేనని చెప్పి దానిని గ్రామంలో ప్రతిష్ఠించమని ఆదేశించారు. మొదట గ్రామస్తులు ఎడ్లబండితో ఆ విగ్రహాన్ని కదిలించే ప్రయత్నం చేశారు. అది కదల్లేదు. ఆ తర్వాత స్వామి ఆజ్ఞ మేరకు చెట్టును తొలగించి 5.6 అడుగుల ఎత్తు, 1.6 అడుగుల వెడల్పు ఉన్న ఆ స్వయంభూ నల్లరాయిని విజయవంతంగా ప్రతిష్ఠించారు. శనీశ్వరుడు తనకు పైకప్పు, గోడలు అవసరం లేదని, ఆకాశమే తనకు నీడగా ఉండాలని చెప్పడంతో ఈ ఆలయానికి కప్పు ఉండదు. భక్తులు బహిరంగంగానే ఆకాశం కిందనే శని భగవానుని దర్శించుకుంటున్నారు. ఈ ఆలయ మహిమ వల్లనే శనిదేవుడు ఆ గ్రామ ప్రజలకు రక్షకుడుగా భావిస్తున్నారు ఆ ప్రజలు. ఆ గ్రామంలో ఇళ్లకు కానీ, దుకాణాలకు కానీ తలుపులు, తాళాలు కానీ ఉండవు. దొంగతనాలు జరిగితే శనిదేవుడు కఠినంగా శిక్షిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.